కొంతమంది బాడీ మీద ఇలా వైట్ ప్యాచెస్ రావడం మీరు చూసే ఉంటారు. కానీ ఇవి అసలు ఎందుకు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మన స్కిన్ కలర్ ఎలా వస్తుందో తెలుసుకోవాలి. మన స్కిన్‌లో మెలనోసైట్స్ అనే స్పెషల్ సెల్స్ ఉంటాయి. ఇవి మెలనిన్ అనే పిగ్మెంట్‌ని తయారు చేస్తాయి. ఈ మెలనిన్ వల్లే మన స్కిన్‌కి కలర్ వస్తుంది. సాధారణంగా మెలనిన్ ఎక్కువగా ఉంటే స్కిన్ డార్కర్‌గా కనిపిస్తుంది. తక్కువగా ఉంటే లైటర్‌గా కనిపిస్తుంది. మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, వైరసెస్ లాంటి హార్మ్ఫుల్ జర్మ్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ కొంతమందిలో ఇమ్యూనిటీ సిస్టమ్ పొరపాటున మన ఓన్ బాడీ సెల్స్ ని అటాక్ చేయడం మొదలు పెడుతుంది. విటిలైగోలో ఇమ్యూనిటీ సిస్టమ్ మెలనోసైట్స్ ని హార్మ్ఫుల్ అని భావించి వాటిని డెస్ట్రాయ్ చేస్తుంది. అలా మెలనోసైట్స్ డ్యామేజ్ అయిన చోట మెలనిన్ తయారవడం ఆగిపోతుంది. దాంతో అక్కడ స్కిన్ కలర్ తగ్గి వైట్ ప్యాచెస్ లా కనిపించడం మొదలవుతుంది. ఈ కండిషన్ ని విటిలైగో అని పిలుస్తారు. ఇది కంటేజియస్ డిజీజ్ కాదు. అంటే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వదు. అలాగే ఇది డేంజరస్ కూడా కాదు. డాక్టర్స్ ట్రీట్మెంట్, క్రీమ్స్, లైట్ థెరపీ లాంటి మెథడ్స్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మీకు ఈ వైట్ ప్యాచెస్ వెనక అసలు రీజన్ ఏంటో క్లియర్ గా అర్థమైందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం పేజ్ ని ఫాలో అవ్వండి.